ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నా ఆయన పైనుంచి దిగబడిన వాడు కాదు కదా. ఆయన గారు నా భర్త అని చెప్పి ఈవిడ వచ్చి చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు, పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్గా ప్రాస్టిక్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పక్కనున్న వాళ్ళే చెప్పారు. మీ అందరికీ తెలుసు. అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు? వర్షినిది వర్షన్ వేరు, మీరు అన్న వర్షన్లో ఇప్పుడు ఈ అమ్మాయి విషయం, ఈ అమ్మాయి వచ్చింది అని అన్నదానికి కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేడు, నేను మాట్లాడితే నువ్వెంత అన్న వర్షన్ మాట్లాడినాడు అని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు. ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది. ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను చూసుకో అని చెప్పి వెళితే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడి దాకా గొడవకు వచ్చారు వీళ్ళు. వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు, భయపడి ఎందుకు పోతున్నది, అడ్వకేట్ గారి దగ్గరికి శివరుద్ర దగ్గరికి ఎందుకు వచ్చిందనంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నాం మీ నెంబర్ తీసుకోవడానికని భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పింది. అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువుకు ఫోన్ చేయడానికి భయపడింది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి అడుగుతారు అనేది లేదు కదా. శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది. ఎల్లూరు శ్రీనివాస్ గారు అంటే ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా. నిన్న నేను మాట్లాడినంటే కూడా ఎవిడెన్సెస్, ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకు వచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు. పెళ్ళి వేరు, మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఒక అఘోరాతత్వము ఎత్తేసేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పనేంటి, సనాతన ధర్మం అని అన్న తర్వాత లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి? ఈరోజు నాతోని లైవ్గా మాట్లాడిన రికార్డు ఉంది. ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడు, తల్లి కూతుళ్ళ సంబంధం శివరుద్ర సాధువు గారు మీరంటే నాకు చాలా అభిమానము, నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది. కరెక్ట్గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలోనంటే మాట్లాడే ఆ నాలుకకే విలువ లేనప్పుడమ్మా ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్తుందా? ఈరోజు అడ్వకేట్ గారు ధైర్యం చేసి ఏమన్నారనంటే మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందా అమ్మ? తీసుకోదు కదా. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరు శ్రీనివాసులకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిందన్నారు, ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు. ఈ విధముగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము పిలుచుకోవాల్సి వస్తుందంటమ్మా, మీరే కదా సనాతన ధర్మంలో మొదటి స్టెప్లో ఉన్నది. మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చెప్పు, మీరు ప్రశ్నలు అడగాలంటే అడగండి, జెన్యూన్ ప్రశ్నలు అడగండి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి? ఆ అమ్మాయి నోటితో ఏం చెప్తుందో ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది, మీకు తెలియదు, మీరు లేట్ వచ్చారు. కానీ ఆ అమ్మాయి షీ గివెన్ అ కంప్లీట్ డిస్కషన్. ఏమన్నది, తాళి చూపించింది, తాళి ఇలా చూపిస్తే అయిపోతుందా అని అంటున్నారు మీరు, వాస్తవమే కదా. ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది. రేపటి రోజు నాకు నీకు ప్రశ్నలు అడుగుతారు, నా కుటుంబంలో నాకు నైతిక విలువలు పోతాయి అన్నారు కదా. యాజ్ ఎ అడ్వకేట్, తను కూడా జూనియర్ అడ్వకేట్ అంటుంది, ఈ మహిళల పట్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత రకంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ January 1న ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది. బిఫోరే అఘోరీ గురించి రకరకాల కథనాలు వచ్చాయి. అయినప్పటికీ పెళ్లి చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది? ఎవరిచ్చారు? ఈ అమ్మాయి. అలా ఉండదు, మాటలు అనేది అలానే ఉంటాయి, మీరు బాగా గమనించాలి. ఈ రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమున్నాయి చూడండి. అందమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ఫస్ట్ ప్రశ్న, మీరు అన్న క్వశ్చన్ చాలా వైల్డ్ క్వశ్చన్. అది ఎలా చేసింది అని అంటే అమ్మ దానికి 100 రకాల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్గా వెళ్ళను. మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరు శ్రీనివాస్ ఒక విషయం కోసమే వచ్చాను. కానీ ఎల్లూరు శ్రీనివాస్ జీన్స్ టీషర్ట్ తెచ్చుకుంటే సమాధానాలు మీ అందరూ వేరే వాళ్ళు ఇచ్చేవారు. ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విష్ణువు అని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులని ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము. మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది, రేపటి రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దగ్గర ఎందుకు వచ్చాము, మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా. అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా, న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదా అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు. కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా. ఆవిడ ఏమంటుంది, నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే అంగం లేనివాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది, కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం. మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాల నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చును. ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరి శ్రీనివాస్ చెప్పిన అమ్మాయి కాదు, ఈవిడ గారే ఏదో డబ్బుల కోసమో ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే నేనైతే సాక్ష్యంగా ఉన్నాను. నేను మీరేదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అయితే పారిపోయటం అని కాదు.
నా పేరు శివరుద్ర సాధు. ధర్మం గురించి అని ఎన్నో విషయాలు ముందుకు వచ్చాను కాబట్టి అమ్మ మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అంటే సార్ మీడియాలో హైలైట్ అవ్వడానికే ఈ విధంగా మొత్తం అలా రాలేరు ఆడపిల్ల. ఎంతమంది ఆడపిల్లలు వచ్చారు చెప్పండి మీడియాలో హైలైట్ కావడానికి? లేదు, అలా రారు, మీరు అనుకోవడం పొరపాటు. అన్ని అడ్వకేట్ గారు ఇస్తారు, ఎవిడెంట్ గా మాట్లాడతారు. నేను కూడా ఎవిడెంట్ కోసం వచ్చాను. ఒక ప్రశ్న సూటిగా, పెళ్లి అయింది అని చెప్పడానికి గల కారణం, ఎప్పుడైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అంటే ఫోటోలు ఉంటాయి, తర్వాత ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటే రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, ఫోటో విజువల్స్ ఉంటాయి, ఇలాంటిది ఏమన్నా ఆమె చెప్పారా? శాస్త్రీయంగా మాట్లాడితే ఆడ మగ పెళ్లి చేసుకుంటే ఒక ప్రూఫ్, ఆడ చేసుకుంటే ఒక ప్రూఫ్, మగ చేసుకుంటే ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎటు కానీ తింగరనాయాలు చేసుకుంటే ఏం ప్రూఫ్ ఉంటుంది? దొంగలకి ఏదైనా పెళ్ళేగా ఎలా ఉంటుంది? పెళ్లి అది పెళ్లి చేసుకున్నారు కదా మాట. మీరు అన్నారు కదా ప్రూఫ్ అంటున్నారు కదా, ఆయన చేసే ఈ దొంగ పనుల కోసమే ప్రూఫ్ లేదు. మీరు ఆలోచించాల్సిన విషయం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా వచ్చేవాడైతే ఎందుకు ఇంత హైడ్ అండ్ సీక్ చేసేవాడు? వర్షిని గురించి పెళ్ళి అన్నారు, ఆ వర్షినే నన్ను తల్లి అని అన్నది, అదే వర్షిని నన్ను భార్య అని అన్నప్పుడు అంత నాలుగుకి ఆ విధంగా వచ్చిన ఆ ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు? పెళ్లి అన్నట్టు ఎలా ఉంటుందంటే మన 5 రోజుల పెళ్లి ఆయన చేసుకున్నారు. సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ గా కంటెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది అని ఎవరు? ఈమెకి ఇప్పుడు బాధ అవుతుంది, వేరే వాళ్ళు ఈ విధంగా ఈయనకి ఎక్కడెక్కడ పోతున్నాడు అని చెప్పేసి. ఇదే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరుగుతుందని ఆవిడ ధైర్యం చేసింది. మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయము, రుజువు చేయాల్సిన సమయం ఇది. అంతేగాని వచ్చిన ఆవిడని మనం అడిగి ఎనికి పోయేలా చేయకూడదు అంటున్నాను స్వామి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు తనతో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహమా, అండర్స్టాండింగ్ వివాహమా, అసలు ఈయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నేను అడిగిన ప్రశ్న ఆయన ఏమన్నదంటే, కొందరు ఎలా ఉంటుందంటమ్మా, మీరు మేడం ఒక నిమిషం సార్, రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. అవి చెప్పలేరు పెట్టండి. ఇప్పుడు ఒక నల్లగా దున్నపోతులా ఎర్రగున్న భార్య వచ్చింది అని అంటే ఎలా చేసుకున్నావు అని అడుగుతావు అమ్మను. మనసే చూసి ఒక సైడ్ ఉన్న ఆడియోలు అనేవి రిలీజ్ చేశారు కదా. ఫర్ దట్ ఐ ప్రొవైడ్ బోత్ సైడ్ డిస్కషన్స్ యాజ్ ఎ మీడియా. ఒక సాధువులా నేను చెప్తున్నా చూడమ్మా, నేను కంప్లీట్ డాటా ఉంటేనే నేను ముందు దిగుతా అమ్మా. అంత నాకేం సరదా తల్లి. ఈరోజు సాధు సంతులందరూ కూర్చున్నారు, ప్రూఫ్స్ ఫోటోస్ అన్ని డాక్యుమెంట్స్ అమ్మ ఇస్తా అన్నారు. అడ్వకేట్ గారు కూడా అదే చెప్పింది కదా. ఈయన గారు ఎలా వెళ్తారు చెప్పండి? ఏం లేని ఈవిడ తీసుకొని చూసాం బ్రదర్, నేను కూడా స్వామి మాట్లాడారు కదా, చూసాను. మీ అందరికి చూపించాలి సార్. ఒక బాధితుడిగా చూపించకూడదు, మీకు తెలుసు కదా. ఇంకో విషయం అంటే, మీరు ఎన్ని మాట్లాడినా ఎవరైతే అఘోరి ఫస్ట్ వైఫ్ అంటున్నారో ఆమె వచ్చి మైక్ ముందు మాట్లాడితేనే అవి నిజాలు తెలుస్తాయి. ఈ ప్రూఫ్లు పెట్టినా ఇవి పెట్టినా వేస్ట్ స్వామి. ఆవిడ కూడా కొంచెం మనము తీసుకెళ్తాం. ఆమె చెప్పింది ఏంటంటే, ఒక నిమిషం జస్ట్ నాకు ఇప్పుడే పరిచయం అమ్మ, 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఆమె చెప్పింది. నేను అడిగాను ఎప్పుడు జనవరి అయితే పప్పు విన్నాను ఏంటంటే, మాకు నవంబరు అప్పటికి మీడియాలో రాలేదు. అది కూడా అడిగా, ఈ మీడియాలో వచ్చిన తర్వాత మీకు పరిచయమా అంటే, అప్పుడు దాకా అఘోరి అంటే ఎవరో తెలియదు కదా, ఈమె బాగా ఫేమస్ అయిన తర్వాత పరిచయమా లేదా అంతకుముందు పరిచయం అని అదొక ప్రశ్న వేసాను నేను. అయితే లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలోనే, అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు. మాది కరీంనగర్ కాబట్టి మంచిర్యాల ప్రాంతంలో ఎక్కువ తిరుగుతూ ఉండేది, అప్పుడు ఇంత మీడియాలో ఫేమస్ అవ్వలేదు. సో నాకు అప్పుడు పరిచయమే. అప్పటి నుంచే మాకు ఏదో ఇప్పుడు చెప్పింది కదా, అలా మామయ్య గారు చెప్పినట్టు ఏదో వాళ్ళకి ఏదో సొసైటీ ఉందంట. తర్వాత అలాగే మన సనాతన ధర్మం మీద మేము పోరాడుతున్నాము, దాని మీద అప్పటి నుంచే నాకు పరిచయం. అని ఈ జనవరిలో పరిచయం కాదు, మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నాకు పరిచయం కాలేదని అని చెప్పింది. ఒకటి మీరు అడిగిన కొన్ని పర్సనల్ థింగ్స్ కొన్ని ఇవన్నీ ఏంటంటే, కొంచెం ఒకసారి నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత అడ్వకేట్ గారు ఇస్తారు. ఫోన్ చేసింది కరీంనగర్ కోర్టు నుంచి ఆవిడ జడ్జి గారు అంట, మమ్మల్ని లైన్లో తీసుకోండి నేను ప్రొవైడ్ చేస్తా ప్రూఫ్స్ అన్నది. అంటే ఆవిడ ఇవన్నీ కావాలి. ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇదంతా పెట్టడం ఏంటంటే, ఒక్కటానికి ఒకటి బయటకు వస్తే మీరు అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చి ఒక్కటేసారి మీదికి వెళ్తే ఆమె నిజంగా పారిపోతుంది. ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది వెనకాలో వెళ్తున్నది, ఇప్పుడు మనకు ఆ హక్కు ఇవ్వలేరు కదా. ఇప్పుడు వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నాకు నాన్న లేడు, నేను ఒక్కదాన్నే, మా మామయ్య గారే అంటున్నారు కదా. ఇప్పుడు అందరూ ఆ విధంగా ధైర్యం చేసి రాలేరు కదా స్వామి. కాబట్టి ఏంటంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి మేము ముందు పెడతాము, దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి ఈ అడ్వకేట్ మీకు మీ విషయం అని కాదు, మీడియాకి ఎవిడెన్స్ అనేది అది ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా ఎవిడెన్స్ కావాలి కదా, సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అప్పుడైనా కావాలి.